అమ్మవారు పలికిన ఏ పలుకైనా సరే అది అవాస్తవం అవ్వకపోదు, ఎప్పటికైనా సరే అది వాస్తవంగా నిలుస్తుంది అని ప్రతి ఒక్కరూ కూడా నమ్ముతారు. మరి అలాంటి అమ్మ ఈరోజు ఆగ్రహాన్ని చూపిస్తుంది. అయితే ఆ ఆగ్రహం వెనక కారణం ఏమై ఉంటుంది? ఓ పక్కన పూజల్లోనూ లోపాలు ఉన్నాయని చెప్తున్నారు, ఇంకో పక్కన విగ్రహ ప్రతిష్టాపన కూడా చెయ్యట్లేదు అన్నారు. అంతేకాదు వావి వరస లేకుండా ప్రతి ఒక్కరూ కూడా తప్పులు చేస్తున్నారన్నారు. ఈ ఏడాది వర్షాల కారణం చేత అనేక ప్రాణ నష్టం, ఎంత మంది ప్రజలు చనిపోతారో కూడా చెప్పలేము, లెక్కలేదు అంటూ కూడా ఆమె చెప్పడం అయితే జరిగింది. అయితే ఇలాంటి పలుకులు పలకడం అనేది ప్రతి ఒక్కరిలోనూ కూడా భయాందోళనను కలిగిస్తుంది. అయితే ఎన్నడూ ఆగ్రహించని ఆ తల్లి ఈ ఏడాది ఎందుకని ఇంత ఆగ్రహం చూపిస్తుందంటూ కూడా ఇంకొంతమంది మాట్లాడడం అయితే జరుగుతుంది. అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి భవిష్యవాణి ప్రతి ఏడాది లాగానే ఈ ఏడాది కూడాను అంగరంగ వైభవంగా అయితే జరపడం అయితే జరిగింది. మరి అలాంటి పరిస్థితుల్లో ఈరోజు అమ్మవారి ఆగ్రహం చూసి కూడా చాలా మంది భయాందోళనకు గురవుతున్నారు. మరి ఇలాంటి పరిస్థితులు నెలకొంటుంటే ఓ పక్కన అమ్మవారి ఊరేగింపు బలిదానం కూడా ఓ పక్కన జరగడం అయితే జరిగింది. మరి ఇటు పక్కన చూసుకుంటే జోగినీలు కూడా వారి వాగ్వాదం వారైతే చూపించడం అయితే జరుగుతుంది. నిన్న ఏదైతే ఘర్షణ జరిగిందో వారి బోనం పడిపోయింది, బోనం పడింది అంటే కనుక వారి కిరీటం పడిపోయినట్టే అంటూ కూడా వారు వాగ్వాదనం అయితే చూపించారు. మరి ఈ రోజు అసలు రంగం జరగనివ్వము అంటూ కూడా వారు చెప్పడం జరిగింది. కానీ అమ్మవారు తన రంగం ఎలా జరుపుకోవాలో ఆవిడికి తెలుసు అంటూ కూడా మరి కొంతమంది దీనిపై స్పందిస్తున్నారు.